అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారి లీలల్లోని ఇంకొక లీల అయితే మనము విందాం. తమిళ సంవత్సరాది రోజున పరమాచార్య స్వామి వారిని దర్శించుకునే అవకాశము వచ్చింది ఒకసారి. ఉదిత్ కొంటై నుండి అక్కడికి వెళ్ళి మహాస్వామి వారిని దర్శించుకుని చింతపండు బెల్లం కలిపిన వేప పువ్వు మిశ్రమాన్ని స్వామి వారికి సమర్పించాం. వేప పువ్వు పచ్చడి మీరు ఎలా తయారు చేస్తారని అడిగారు స్వామివారు. మాకు తెలిసిన విధానానికి వచ్చిన పదాలతో తెలియజేశాం. అందుకు మహాస్వామి వారు ఈ 3 పదార్థాలు మాత్రమే సరిపోవు, దానికి మీరు తేనె మరియు నెయ్యి చేర్చాలి. దాన్ని సరైన పద్ధతుల్లో చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసిన పదార్థాన్ని మీరు ఇతరులకు పంచాలి. వారు మీ వైపు ఆక్షితులు అవుతారు. మొదట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అప్పుడు మీరు అమ్మవారు మీకు ప్రసన్నరాలు అవుతుంది. తర్వాత మీ ఇంటి యజమానికి అప్పుడు భార్య ఏం చెప్తే వాటికి ఆయన తల ఊపుతాడు. తరువాత ఇంటిలో పని చేసే వారికి ఇవ్వాలి. అప్పుడు వారు ఏ మాత్రం కొనుక్కోకుండా మీ పనులు చేసి పెడతారు. తరువాత స్వామివారికి కొంత వేప పువ్వు పచ్చడి తయారు చేయమని వంటశాలకు ఆదేశాన్ని ఇచ్చారు. దాన్ని తీసుకుని వచ్చి అందరికి పంచమని చెప్పారు. ఇప్పుడు ఇది ఎందుకో తెలుసా అని అడిగారు. అందుకు ఒక ఆమె దీంతో మేమందరం పరమాచార్య స్వామి వారి ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పింది. అవును, నిజమే. కానీ ఇది తిరుపు సుందరి ప్రసాదం, మీరందరూ ఎల్లప్పుడూ అమ్మవారికి భక్తురాళ్ళుగా ఉండాలి అని చెప్పారు. మా చేతిలో ఉన్నది ఒక చెంచాడు వేప పువ్వు పచ్చడిగా అగుపించలేదు, అమృత సముద్రంలా అనిపించింది. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః. మళ్ళా మనం ఇంకొక లీల గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి.